ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హోల్ బాడీలో గట్ అనేది బేసిక్ ఫౌండేషన్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవాలి కదా. సో మనం లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, అలాగే హెల్త్ రిస్క్స్ గురించి ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ విత్ అస్, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మా. సార్, బేసిక్గా గట్ ఈజ్ లైక్ అ ఫౌండేషన్. ప్రతి లైఫ్ కూడా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి అంటే గట్ షుడ్ బి హ్యాపీ అండ్ హెల్దీ అంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివర్ అనేది మనకు ఒక సైలెంట్ వర్కర్ లాగా, బట్ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది ఒక సైలెంట్ వార్నింగ్ లాగా డెవలప్ అవుతూ వస్తుంది కదా. సో ఫ్యాటీ లివర్ కండిషన్ కానీ, లేదంటే ఒబేసిటీ రిలేటెడ్ లివర్ కండిషన్స్ కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి బేసిక్ అంటే వీటికి ఏవి రీజన్స్ అవుతున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని నుండి బయటపడడానికి లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ కానీ అడ్వాన్స్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఇప్పుడు మన బుక్ పక్కన పెట్టేస్తే మా ప్రాక్టీస్లో స్టమక్ పెయిన్ అని చెప్పి అల్ట్రాసౌండ్ చేపిస్తారు కదా, లేకపోతే జనరల్ హెల్త్ చెకప్ అని అల్ట్రాసౌండ్ చేపిస్తారు. జనరల్గా ఏదైనా ఇన్సూరెన్స్ పర్పస్ కోసమనో లేకపోతే గైనకలాజికల్ ఇష్యూస్ కోసమనో అల్ట్రాసౌండ్స్ చేయిస్తారు. సో అలాంటి ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ ఒక 100 రిపోర్ట్స్ మనం దగ్గర పెట్టుకొని చూసుకుంటే 85% పేషెంట్స్లో ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే హాస్పిటల్కి వచ్చిన ఆల్మోస్ట్ ఎవ్రీ అల్ట్రాసౌండ్లో 100లో 85 అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అల్ట్రాసౌండ్లో. సో ఫ్యాటీ లివర్ అనేది అంత కామన్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ పేషెంట్ అడిగే క్వశ్చన్, ఎందుకు వచ్చింది సార్ నాకు ఫ్యాటీ లివర్ అని చెప్తారు. జనరల్గా ఫ్యాటీ లివర్ రావడానికి రీజన్ ఏంటి అంటే, రీజన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ మనకి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి కానీ, మనకున్న ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్కి కానీ, మనం తినే విధానం కానీ, ఫుడ్ ఒకటి ఇంపార్టెంట్, తినే విధానం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అవడం వల్ల ఏమవుతుంది అంటే, నెక్స్ట్ డ్రగ్స్ అనమాట. మనం ఇంతకుముందు ఒక మెడిసిన్స్ వేసుకోవాలంటే కంపల్సరీ డాక్టర్ని మీట్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఇప్పుడు మన కబోర్డ్ ఓపెన్ చేస్తే జనరల్గా ఒక ర్యాక్ అంతా మెడిసిన్స్ ఉంటాయి, అందరికీ కామన్. యాంటీబయాటిక్స్ తప్ప అందరూ అన్నిటి మెడిసిన్స్ని యూజువల్గా వేసేసుకుంటున్నారు. లైక్ మైగ్రేన్ అంటే ఒక టాబ్లెట్, పారాసిటమాల్ అయితే ఇంకా కామన్ అయిపోయింది, కాఫ్ సిరప్. అది ఏమవుతుందంటే, ఒక ఫ్యామిలీలో ఎవరికైనా సపోజ్ థ్రోట్ ఇష్యూ కానీ ఏదైనా వస్తే మనం ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాము. ఆ ప్రిస్క్రిప్షన్ పక్కన పెట్టుకుంటే ఇంకా ఇంట్లో ఎవరికి ఏది వచ్చినా కూడా అదే ప్రిస్క్రిప్షన్ యూజ్ చేసి డ్రగ్ అబ్యూజ్ అయిపోయింది అనమాట. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఫ్యాటీ లివర్ అనేది వెరీ కామన్ అయిపోయింది. బట్ కామన్గా చూసుకునే కండిషన్స్ అయితే మాత్రం ఒకటి స్ట్రెస్, సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్, థర్డ్ ఈజ్ ద స్మోకింగ్, ఫోర్త్ వన్ ఈజ్ ద మోర్ కామన్ మోర్ డ్రెడెడ్ వన్ ఈజ్ ద ఒబిసిటీ. ఒబిసిటీలో ఏంటంటే జనరల్గా అందరూ మిస్ అవుతుంది ఏంటంటే సెంట్రల్ ఒబిసిటీ అని చెప్తాము. అంటే లైక్ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళదే మోర్ డేంజర్ అనమాట. లైక్ కరెక్ట్గా చెప్పాలంటే వేస్ట్ అనమాట. అంటే నడుము దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం యాక్చువల్గా ఒబిసిటీ కింద ట్రీట్ చేస్తాం. సో కొంతమంది బై డిఫాల్టే వాళ్ళ స్కెలిటన్ ప్రకారమే హెవీగా ఉంటారు, వాళ్ళు మనం ఒబిసిటీ అనకూడదు, ఇది ఫిజికల్లీ ఫిట్ అనాలి. వాళ్ళంటే స్ట్రక్చరే అలాగే ఉంటుంది అనమాట. వాళ్ళ స్కెలిటన్ ప్రకారమే వాళ్ళ మజిల్స్ ఉంటుంది. సో అసలు ఎందుకు వస్తుంది ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే, మన లివర్లో యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాట్ ఉండదు, అంతా మజిల్ టైప్. జనరల్ చెప్పాలంటే ఇట్స్ మజిల్ టైప్ అనమాట. యాక్చువల్గా బ్లడ్ సర్క్యులేషన్ టిష్యూస్ తప్ప సపరేట్గా ఫ్యాట్ ఉండదు. సో ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ అయితే ఎలా అక్యుములేట్ అవుతుందో, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో, స్మోకింగ్లో, ఒబీస్ పేషెంట్స్లో, లివర్లో, సెల్లో హెపటోసైట్ అని చెప్తాం. అందులో ఫస్ట్ టైము ఒక ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. మన బాడీలో ఏంటి అంటే ప్రాబ్లము, ఒక ప్లేస్లో ఉండాల్సిన టిష్యూ ఇంకొక ప్లేస్లోకి ఎంటర్ అయింది అనుకోండి, అది ఫారెన్ బాడీ కిందే లెక్క. అంటే మన బయట నుంచి ఏదన్నా ఫారెన్ బాడీ మన బాడీలోకి తీసుకుంటే, లైక్ మెటల్ కానీ ఒక చిన్న చిన్న ప్రిక్స్ కానీ తీసుకుంటే బాడీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో, మన బాడీలో లివర్లో అసలు ఫ్యాట్ ఉండదు, కానీ ఫ్యాట్ వచ్చింది, దట్ మీన్స్ ఇట్ ఈస్ అ ఫారెన్ బాడీ. ఒక రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్నే స్టీటో హెపటైటిస్ అంటారు. అంటే ఒక రియాక్షన్. మన బాడీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీ రియాక్షన్ కౌంటర్ రియాక్షన్ కూడా మన బాడీయే ఇవ్వాలి. సో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఒక రియాక్షన్ వస్తుంది, దాని కౌంటర్ రియాక్షన్ కూడా మన బాడీ ఇవ్వాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు రికవరీ అవుతారు. కానీ ఈ ఫ్యాట్లో ఏమవుతుందంటే, ఎవరు గెలిచినా ఫైనల్గా లివర్ ఖరాబ్ అయిపోతుంది. సపోజ్ ఆ ఫ్యాట్ని తీయడానికి ఒక రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్ వల్ల కొన్ని సెల్స్ యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తారు. సో మన బైల్ జ్యూస్, మన లివర్ జ్యూసే ఆ స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోయిన ఏరియాలో ఉండిపోయి అక్కడి నుంచి మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఏరియాలో అయిన ప్రాబ్లము అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, దీనికి రియాక్షన్ అదైతే దానికి రియాక్షన్ మళ్ళీ ఇంకొకటి అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే, ఆల్కహాల్ పేషెంట్స్ వాళ్ళు
వాళ్ళు ఆపినా కూడా కొన్ని రోజులు వాళ్ళకి ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఒక లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరిగిపోయింది అనుకోండి, తర్వాత ఆపేశాడు అతను ఆల్కహాల్, రైట్. కానీ డ్యామేజ్ ఆగదు, అది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే. బట్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్కహాల్ తాగుతున్నన్ని రోజులు వాళ్ళకి ఏదైనా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడవు. వన్స్ వాళ్ళు ఆపేస్తే అప్పుడు బయటపడినట్టుగా అంటే వాళ్ళు అది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎందుకు అలా అవుతూ ఉంటుంది? జనరల్గా మేము ఇప్పుడు ఆల్కహాల్ అతను ఎందుకు ఆపుతాడు నిజంగా చెప్పాలంటే, అతను లోపల ప్రాబ్లం ఏదో ఫీల్ అవుతాడు. సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది యాక్చువల్గా అనమాట. తనకి తెలిసిపోతుంటుంది తన బాడీ లోపల ఏదో జరుగుతుందని, అందువల్ల ఆల్కహాల్ స్టాప్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్లో ఉన్నప్పుడు బాడీ సెన్సేషన్స్ అన్ని తక్కువే ఉంటాయి, పెయిన్ కూడా ఫీల్ అవ్వరు. నెక్స్ట్ ఏంటంటే మనం కూడా ఏంటంటే ఏదన్నా వాడు సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఎప్పుడు నిద్రపోతూ అలా మూడ్లో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాము, ఆల్కహాల్ ఉన్నాడు అనుకోండి సపోజ్, ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి నిద్రలో ఉన్నాడు, మగతగా ఉన్నాడు అంటాడు. అదే ఆల్కహాల్ తీసుకొని పేషెంట్ ఒక రోజులో పడుకోవాల్సిన టైం కన్నా ఎక్కువ పడుకున్నాడంటే మనం ఏమడుగుతాము, ఏరా ఒంట్లో బాగుందా అని అడుగుతాం. సో అది డిఫరెన్స్ అనమాట. లివర్ ఫెయిల్ అయిన పేషెంట్ కూడా ఎక్కువసేపు నిద్రపోతారు. సో ఒకే కంప్లైంట్ 3 రకాలుగా చూడొచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే కామన్గా మీరు అడిగిన క్వశ్చన్లా కామన్ ఏంటంటే, క్యాజువాలిటీకి వచ్చే ముందు బాగున్నాడు సార్, క్యాజువాలిటీకి వచ్చిన తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు సార్. అప్పుడు దాకా బాడీ సపోర్ట్ చేసింది, నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత టైం కూడా ఇవ్వాలి కదా. ఇవన్నీ కోఇన్సిడెంటల్ లాగా అనమాట. సో ఆల్కహాల్ తీసుకున్న తర్వాతే సిమ్టమ్స్ ఎందుకు బయటపడతాయి అంటే, పేషెంట్ యొక్క కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. రైట్. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజెస్ ఉంటాయి. అంటే ఎంత లివర్ మనకి డ్యామేజ్ అయ్యింది, ఫ్యాట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది, అంటే సెల్ యొక్క సైజుని బట్టి. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితే దాన్ని స్టీటోహెపటైటిస్ అంటారు. అది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనమాట. సో ఆ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత లివర్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళిపోతుంది. దాని నెక్స్ట్ స్టేజ్ ఇస్ సిరోసిస్, దాని నెక్స్ట్ స్టేజ్ ఇస్ క్యాన్సర్ ఆర్ లివర్ ఫెయిల్యూర్. అంతే. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరికీ సిరోసిస్ రావాలని లేదు, సిరోసిస్ ఉన్న వాళ్ళందరికీ లివర్ ఫెయిల్యూర్ అవ్వాలని లేదు, సిరోసిస్ ఉన్న పేషెంట్స్ అందరికీ క్యాన్సర్ రావాలని లేదు. కానీ ఎవరు ఎటువైపు వెళ్తారు అనేది వీ డోంట్ నో. సో అందుకే స్టార్టింగ్నే ఆపాలని చెప్తాం యాక్చువల్గా అనమాట. సో దిస్ ఇస్ ద ఫ్యాటీ లివర్. ఓకే. బట్ ఈ కండిషన్ డెవలప్ అయినప్పుడు మీరు ట్రీట్ చేసేటప్పుడు ఒక పర్సన్కి ఫ్యాటీ లివర్ కండిషన్ డెవలప్ అయింది, తర్వాత ఇంకొక పర్సన్కి కూడా అలాగే ఉంది, ఇద్దరు పేషెంట్స్. బట్ కాజెస్ ఏంటి అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? జనరల్గా హిస్టరీ మేడం, అంటే లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదని మీనింగ్ అదే అనమాట. సో ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు, ఒక కంప్లైంట్ చెప్తాడు, నాకు సార్ నేను ఆల్కహాలిక్ అన్నాడు అనుకోండి, అతనికి మేమేం టెస్టులు చేయము కూడా యాక్చువల్గా. రైట్. ఆల్కహాల్ వల్ల ఫ్యాటీ లివర్ రావడం అనేది వెరీ కామన్. ఫ్యాటీ లివర్ పేషెంట్స్ ఆల్కహాల్ అవ్వడం అనేది వెరీ కామన్. జనరల్గా డాక్టర్స్ వెరీ కామన్గా ఉన్న కండిషను, పేషెంట్ కనుక రెగ్యులర్గా ఫాలో అప్ అవుతాడు, ఈ పేషెంటు మనం చెప్పింది అర్థం చేసుకున్నాడంటే అల్ట్రాసౌండ్తోనూ సింపుల్ బ్లడ్ టెస్ట్తోనూ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తాం. అట్లా కాకుండా అతను ఏం చెప్పాడు, సార్ నేను ఫ్యాట్ తిన్నా సార్, నో ఆల్కహాల్ సార్, నో స్మోకింగ్ సార్, నేను బయట ఫుడ్ తినను సార్, అతను ఒబీస్ కూడా లేడు, ఏం లేదు, అంతా బాగుంది, అయినా పేషెంట్ ఫ్యాటీ లివర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఏదో అబద్ధం చెప్తున్నాడు. పేషెంట్ ఏం చెప్తే అదే నమ్ముతాం యాక్చువల్గా. అంతే, మనం చూడలేదు కదా, అతను ఏం స్టోరీ చెప్తే అదే వింటాము. బట్ అంటే ఇవేవి కాకుండా వేరే రీజన్స్ అయితే మోస్ట్లీ ఉంటాయి. జనరల్గా మన బుక్లో ఉన్న ప్రకారం చూస్తే 100 రీజన్స్ ఉంటాయి. కామన్ ఈస్ ఆల్కహాల్, కామన్ ఈజ్ స్ట్రెస్, కామన్ ఈజ్ స్మోకింగ్, ఒబిసిటీ, ఇవి కామన్. ఇంకా మనకి తెలియని డిసీజెస్ చాలా ఉంటాయి, కానీ జనరల్గా 85% పేషెంట్స్ వాళ్ళు ఇందులోనే ఫిట్ అవుతారు. అండ్ లైక్లీ వీళ్ళకి ఆల్రెడీ ఒబేస్గా ఉన్నా, లేదంటే డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా కూడా మళ్ళీ ఫ్యాటీ లివర్ కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్స్. మన బాడీలో ఏ డిసీజ్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. ఓకే. ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్స్ వచ్చినా, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినా ఫ్యాటీ లివర్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్యాటీ లివర్ రికవరీ అవుతుంది. సో ఎనీ ప్రాబ్లం ఫ్యాటీ లివర్ వస్తుంది కంపల్సరీ. ఓకే. సో ఏ కండిషన్ వల్ల ఫ్యాటీ లివర్ కండిషన్ డెవలప్ అయినా కూడా అంటే వాళ్ళకి మెడికేషన్ డిఫర్స్ ఉంటుందా? ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు నాకు దగ్గరికి, ఏదో సమ్ వేగ్ పెయిన్ అబ్డమన్ అని వస్తాడు. జనరల్గా ఫ్యాటీ లివర్లో స్టమక్ పెయిన్ రాదు. ఓకే. సో అతను స్టమక్ పెయిన్కి రీజన్ వేరే రీజన్ అయి ఉండొచ్చు, అందులో మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఆ రీజన్ని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ అడిగే క్వశ్చన్, సార్ ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది కదా సార్, మీరుగా చెప్పారు కదా ఫ్యాటీ లివర్ నెగ్లెక్ట్ చేస్తే సిరోసిస్కి, క్యాన్సర్కి ఫెయిల్యూర్ అవుతుంది కదా, సో ఈ ఫ్యాటీ లివర్ని నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్తాం. ఆ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, నేను ప్రిస్క్రిప్షన్ ఇవ్వకపోతే వాడు బయటికి వెళ్ళడు, పేషెంట్ బయటికి వెళ్ళరు. సో కంపల్సరీగా ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం ఫ్యాటీ లివర్కి? నీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దేని వల్ల వచ్చింది నీకు అని అడుగుతాం. ఆల్కహాల్, స్టాప్ ద ఆల్కహాల్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఒబీస్, మీరు వెయిట్ లాస్ అవ్వండి, అంటే మంచిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి, స్మోకింగ్ ఆపండి, డ్రగ్ అబ్యూస్ తగ్గించండి, ఫ్యాటీ లివర్ ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది.
దానికి మెడికేషన్స్ అంటే ఒక ఫ్యాటీ లివర్ తగ్గడానికి 1 year పడుతుంది అన్న ఆన్ యావరేజ్గా. ఇంకొకటి ఏంటంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ 0కి రాదు ఎప్పుడు కూడా, ఓకే, కంప్లీట్గా రివర్స్ కంప్లీట్గా ఎప్పుడు 100% బ్యాక్ వచ్చేది, అంటే నియర్ నార్మల్కి రాదు. ఎందుకంటే మన నియర్ నార్మల్ ట్రై చేసే టైంలోనే పేషెంట్ యొక్క ఏజ్ పెరుగుతుంటుంది, ఏజ్ రిలేటెడ్ కూడా రావాలి కదా కొంత ఫ్యాటీ లివర్. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్ కి కూడా వస్తుంది, యంగ్స్టర్స్ కూడా వస్తుందండి, వాళ్ళ హ్యాబిట్స్ మార్చాలి. ఇప్పుడు మీరు స్ట్రెస్ తగ్గించిందంటే ఇది స్ట్రెస్ అనేది మనం తగ్గించుకునేదా బై డిఫాల్ట్ వచ్చేస్తుంటుంది అనమాట. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది ఓకే, కానీ దాని స్టేజెస్ పెరుగుతున్నా లేకపోతే 4th స్టేజ్ది 1st స్టేజ్కి రాకపోయినా వీ హ్యావ్ టు వరీ. చాలా మంది ఏం చేస్తారంటే మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, ఫస్ట్ స్టేజ్ 0 ఎందుకు రాదు అంటారు. ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయింది. సపోజ్ నేను ఒక పేషెంట్కి సర్జరీ చేశాను, సర్జరీ చేయలేని స్కిన్ చేసిన స్కిన్ సేమ్ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కట్ ఈస్ కట్, డిసీజ్ ఈస్ డిసీజ్ ఫైనల్లీ. వన్స్ ఎఫెక్టెడ్ అంటే ఎఫెక్టెడ్, కాకపోతే ఏంటంటే మేనేజబుల్ ఎఫెక్టా కాదా అనేది చూసుకోవాలి. అంతేగాని 100% నార్మల్ వచ్చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది జనరల్గా ఏం చేస్తారంటే ఫ్యాటీ లివర్ పేషెంట్కి మీరు అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ చూస్తే వాడి దగ్గర కొంతమంది దగ్గర 10-15 అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే పెద్ద ఆకలి చెక్ చేసుకుంటాడు అనమాట, తగ్గిందా తగ్గేటప్పుడు తగ్గుతుంది. మిగతా యాక్టివిటీస్ చేసుకుంటూ వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా తగ్గుతాయి. మెడికేషన్స్ అయితే మాత్రం జనరల్లీ ఫ్యాటీ లివర్లో అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటేనే మనం యూస్ చేస్తాం జనరల్గా. మెయిన్ ఏంటంటే కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ ఉంటాయి అనమాట. వీ కాంట్ యూజ్ ద మెడికేషన్ నేమ్స్ యాక్చువల్లీ. సో కొలెస్ట్రాల్ నార్మల్గా కొలెస్ట్రాల్కి యూస్ చేసే డ్రగ్స్ యూస్ చేస్తాం. తర్వాత ఏంటంటే రీసెంట్గా వచ్చాయన్నమాట వెయిట్ లాస్ డ్రగ్స్, యాక్చువల్గా అవి డయాబెటీస్లో వచ్చాయి. సో మనం డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. తర్వాత ఏంటంటే వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. సో వెయిట్ లాస్కి డయాబెటీస్కి కంబైన్డ్గా డ్రగ్స్ స్టార్ట్ అయ్యాయి. అవి ఫ్యాటీ లివర్కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అవి కంటిన్యూస్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది డయాబెటీస్ని కంట్రోల్ చేసే డ్రగ్, ఫ్యాటీ లివర్ని డ్రగ్ చేసి కాదు. అది వెయిట్ని కంట్రోల్ చేసే డ్రగ్, ఫ్యాటీ లివర్కి కాదు. సో ఇంకొక ప్రాబ్లం అయిన ఆ డ్రగ్స్తో ఏంటి అంటే వీక్లీ వన్స్ వేసుకోకపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ రొటీన్ అయిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్ప ఫ్యాటీ లివర్ ఇప్పుడు నేను ఇంజెక్షన్ తీసుకున్నాను తగ్గిపోయింది మళ్ళీ రాదు అనే రూల్ ఏం లేదు. జనరల్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ తెలుసు కదా, మేము వాడాం కదా సార్ మళ్ళీ ఎందుకు వచ్చింది అన్నట్టు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్ తీసుకున్నాను తగ్గింది, మళ్ళీ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కాబట్టి మళ్ళీ వస్తుంది అన్నమాట. సో ట్రీట్మెంట్ అని కాదు, తగ్గించుకోవచ్చు. తర్వాత మనం హెల్దీ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే ప్రాబ్లమ్స్ రావు. ఓకే, అయితే ఈ కండిషన్లో హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ ఉంటాయి కదా, సో ఎలాంటి ఫుడ్ విల్ అవాయిడ్ చేయాలి? అంటే ఆబ్వియస్లీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎవరైనా అని చెప్పేసి అంటారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేది అవాయిడ్ చేయొచ్చు? ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్లో వీ హ్యావ్ అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కన్స్యూమ్ చేస్తాము, ప్రోటీన్ రిచ్ కొంచెం ఇప్పుడిప్పుడు అవేర్నెస్ అయితే వస్తుంది, బట్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవద్దు? జనరల్గా నేనైతే ప్రిఫరబుల్లీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అనేది ఒక పర్సంటేజ్ ప్రకారం ఉంటేనే ప్రాసెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అవర్ మోటో. మీకు షార్ట్ టర్మ్లో గోల్ కావాలి, సపోజ్ మీరు షార్ట్ టర్మ్గా వెయిట్ లాస్ అవ్వాలి, లైక్ ఫిలిం పీపుల్స్ కానీ ఒక షార్ట్ టర్మ్లో జరగాలనుకోండి. లేదు అనుకుంటే మీరు ఒక 100 kgs నుంచి 80 kgs తగ్గి తర్వాత మీ యాక్టివిటీని స్టార్ట్ చేయాలి. వెరీ షార్ట్ టర్మ్కి అయితే మాత్రం డైట్ పనిచేస్తుంది తప్ప, అట్లాగని మేము లైఫ్ లాంగ్ ప్రోటీన్ తింటాము అని చెప్తే ఓన్లీ ప్రోటీన్ తింటే మీకు డైజెషన్ ప్రాసెస్ జరగదు. ఎందుకంటే ఒక కెమికల్ రియాక్షన్ జరగాలంటే బ్యాకప్లో వేరే కెటలిస్ట్లు ఉండాలి, ఏమీ లేకుండా ఓన్లీ ప్రోటీన్ అబ్జార్బ్ అవ్వదు. అండ్ మీరు ఎవ్రీ డే ఒక 50 to 60 grams ప్రోటీన్ డైజెస్ట్ చేసుకునే సిస్టమ్ని మీరు 300-400 grams ఇచ్చి డైజెస్ట్ చేసుకోమంటే ఇట్ కాంట్. సో హై ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎప్పటికీ రాంగ్. అంటే న్యూట్రిషన్ మొత్తం తీసేసి ఫైన్ చేస్తాయి కాబట్టి. సో జనరల్లీ 60% కార్బోహైడ్రేట్ ఉండి 20% ప్రోటీన్, ఫ్యాట్ 20%, వాటర్ 3 liters, స్లీప్ 6 hours, ఫైబర్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, ఒక ఎవ్రీడే 30 minutes వాక్ ఆర్ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ థింగ్ ఇస్, ఇవన్నీ ఉంటే జనరల్గా ప్రాబ్లమ్స్ రావు. ఒక షార్ట్ టర్మ్ కోసం అనమాట, జస్ట్ ఒక వెయిట్ లాస్ కోసం అయితే అట్లయితే ఒక 2-3 months అయితే వాట్ ఎవర్ ది డైట్. ఇప్పుడు ఒకళ్ళు ఓన్లీ ప్రోటీన్ తినండి, ఒకళ్ళు ఓన్లీ ఫ్యాట్ తినండి, ఒకళ్ళు ఓన్లీ ఫైబర్స్ తినండి, మీకు అంతా బాగుంటుంది అనేది ఇట్స్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. బట్ యాజ్ అ గ్యాస్ట్రో పీపుల్ అవర్ థాట్ ప్రాసెస్ ఇస్ 60-20-20. వీ డోంట్ చేంజ్ అవర్ థాట్. రైట్. సో బీయింగ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మిమ్మల్ని ఎక్కువగా వరీ చేసే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన డిసీజెస్ కానీ ఏంటి?
జనరల్గా మేము ఇప్పుడు గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ కాను ఏ ప్రాబ్లమ్స్ అయినా ఏంటంటే మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ మేబీ ఆన్ అన్ యావరేజ్ 20 సిమ్టమ్స్ ఉంటాయేమో అన్ని సిస్టమ్స్ కలిపితే ఫ్రమ్ బ్రెయిన్ టు టో ఒక 20 సిమ్టమ్స్ ఉన్నాయి. మా గ్యాస్ట్రోలో మెయిన్ సిమ్టమ్స్ ఏమొస్తుందంటే బ్లోటింగ్ అనమాట, లేకపోతే బెల్చింగ్ అని కొంతమంది అంటారు, ఎస్డిటి ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, స్టమక్ పెయిన్, థర్డ్ వన్ ఇస్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా. ఇవే ఉంటాయి జనరల్గా. ఒక డయేరియా వచ్చిన పేషెంట్ నార్మల్ ఇన్ఫెక్షన్ డయేరియా అవ్వచ్చు, లేకపోతే అల్సరేటివ్ కోలైటిస్ అనే ఒక డయేరియా అవ్వచ్చు, లేకపోతే టీబీ అవ్వచ్చు, క్యాన్సర్ కూడా అవ్వచ్చు, వేరే దానికి సిమ్టమ్ కూడా అవ్వచ్చు. వేరే దానికి సిమ్టమ్ కూడా వచ్చు. సో ఏ సిమ్టమ్ దేనికి రిలేటెడ్ అవుతుందని తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ బ్లీడింగ్ పిఆర్తాడు, బ్లీడింగ్ మోషన్తో వస్తాడు, సింపుల్ పైల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, క్యాన్సర్ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్స్లో కనుక బ్లడ్ కనిపిస్తే, సపోజ్ మోషన్లో కనుక బ్లీడింగ్ ఉంటే ఓల్డ్ పేషెంట్ కాబట్టి క్యాన్సర్ ఫస్ట్ వచ్చేది, పైల్స్ సెకండ్ వచ్చేది. యంగ్ పేషెంట్స్లోనేమో పైల్స్ ఫస్ట్ వస్తుంది, క్యాన్సర్ లాస్ట్ ఎక్కడో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ని బట్టి చెప్పడానికి లేదు, ఎవరికి ఎప్పుడు ఏమన్నా జరగచ్చు లాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో కంపల్సరీ ఏంటంటే వరీస్ అని కాదు, సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయడం అనేది వెరీ రాంగ్. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక డాక్టర్ని, దగ్గరగా ఉన్న ఒక డాక్టర్ని ఫాలో చేస్తారు ఫస్ట్. అతను బ్లీడింగ్ ఏదైనా మోషన్లో బ్లడ్ పడిందంటే మెడిసిన్స్ ఇస్తాం, తగ్గలేదనుకోండి నెక్స్ట్ ఇంకో డాక్టర్, ఇంకో నెక్స్ట్ ఫస్ట్ ఆయనకి ఏం చెప్పాడో తెలియదు, సెకండ్ ఆయనకి ఏం చెప్పాడో తెలియదు. జనరల్గా ఏంటంటే మనం మనిషి చేంజ్ అయ్యే కొద్దీ హిస్టరీ సగం ఎగిరిపోతుంది. ఆ డాక్టర్ ఇది చెప్పాడు సార్, ఆ టెస్ట్లు ఇది చెప్పాడు సార్, ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారన్నమాట. ఒక ఫైల్ ఇస్తారు, ఆ డాక్టర్ గారు పైల్స్ అన్నారు సార్ అంటారు, నా మైండ్ అంతా పైల్స్ వైపుకే వెళ్తుంది. అట్లా కాకుండా ఏంటంటే డాక్టర్స్ని ఫ్రీక్వెంట్గా మార్చే బదులు ఒకే స్పెషలిస్ట్, సపోజ్ మోషన్లో ప్రాబ్లం ఉంది అయితే సర్జన్ కానీ, జనరల్ సర్జన్ కానీ, గ్యాస్ట్రో సర్జన్ కానీ, మెడికల్ గ్యాస్ట్రో, ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ కదా. ఆ డాక్టర్ దగ్గరికి ఫస్ట్ టైం మెడిసిన్స్ వాడతాం, తగ్గల, టెస్ట్ చేయించుకోండి, తగ్గల, నెక్స్ట్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి కలవండి. చేంజ్ అయిపోతుంటే కష్టం అవుతుంది అన్నమాట. స్టమక్ పెయిన్ కూడా అంతే. స్టమక్ పెయిన్ మీరు జనరల్గా స్టమక్ పెయిన్కి ఎవరు ఫస్ట్ అటెంప్ట్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. సో 1-2 డేస్ మనం ఇంట్లో ట్రీట్మెంటో మన సొంత ఫార్మసీ ట్రీట్మెంటో వాడతాము, తగ్గలేదు, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తాము. లేదు ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు పెయిన్ పెరుగుతుంది, ఇమీడియట్గా కన్సల్ట్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ వల్ల పెయిన్ వచ్చింది అనుకుందాం, రైట్ సైడ్ రిబ్ కింద పెయిన్ వస్తుంది, రైట్ సైడ్ రిబ్ కింద పెయిన్, అది హార్ట్ పెయిన్ అవ్వచ్చు, లంగ్ పెయిన్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే వెరీ కామన్ ఈజ్ గ్యాస్ట్రిక్ పెయిన్ అవ్వచ్చు, ఏ పెయిన్ అయినా అవ్వచ్చు. సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అయోటా అనేది మన మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్, అదేమన్నా ఇంజరీ అయ్యి కూడా పెయిన్ అవ్వచ్చు. ఎనీ పెయిన్ ఆ ఏరియాలో ఉన్న ఏ ఆర్గాన్ వల్లైనా అయి ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏదైనా పెయిన్ కిల్లర్ వేయంగానే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, నెగ్లెక్ట్ చేస్తాం. సపోజ్ హార్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తాము, ప్రాబ్లం అవుతుంది. లంగ్లో వాటర్ వల్ల వచ్చిన పెయిన్ నెగ్లెక్ట్ చేస్తాము, అంటే టీబీనో ఏదో ఒక దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. గాల్ బ్లాడర్లో ఉన్న పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఫస్ట్ ఏమో గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, జాండిస్ వస్తుంది, ప్యాంక్రియాటిస్ వస్తుంది, ఎక్కువగా మాట్లాడితే గాల్ బ్లాడర్లో క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే మనం నెగ్లెక్ట్ చేయటం అనేది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఏ సిమ్టమ్ వరి అని కాదు, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ ఎవరైనా రెగ్యులర్గా 2-3 సార్లు హాస్పిటల్కి వచ్చాడు అనుకోండి, మీరు ఒక టాబ్లెట్ పేరు చెప్తే దాన్ని దేనికి వాడతారు చెప్పేస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు యాక్చువల్గా. సో ఏంటంటే సిమ్టమ్స్ నెగ్లిజెన్స్ ఎక్కువైపోతుంది, అంటే నాలెడ్జ్ ఎక్కువయ్యే కొద్దీ నెగ్లిజెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాబ్లం వాళ్ళకి వచ్చినా కూడా నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇంకా ఫ్యామిలీ మెంబర్లు ఎవరికి వచ్చినా ఇదే తీసుకుని తగ్గిపోతుంది, అవసరం లేదు డాక్టర్ దగ్గరికి. వి యూజువల్లీ డూ దట్, అంటే అందరూ చేస్తారు. అతనికి తగ్గింది, మనకి తగ్గలేదు అనుకోండి, పెద్ద బాంబే పడుతుంది యాక్చువల్గా. అంటే సింపుల్ 1/2 అవర్ సర్జరీతో పోయేది 4-5 అవర్స్ పట్టేస్తుంది. సింపుల్ హెర్నియా ఉంటుంది, చాలా మంది ఏం చెప్తారు, హెర్నియాకి ఏం సర్జరీ అవసరం లేదు కదా, స్వెల్లింగ్ లా ఉంటుంది, ఏం అవసరం లేదు, బెల్ట్ పెట్టుకో, నేను యూట్యూబ్లో చూసా, అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకో, బెల్ట్ వచ్చేస్తుంది, బెల్ట్ ఎలా పెట్టాలో యూట్యూబ్లో చెప్పిస్తారు, వేసేసుకో తగ్గిపోతుంది అంట. అది బెల్ట్ పెట్టంగా లోపలికి వెళ్ళిపోతుంది, చూసావా భలే తగ్గిపోయింది అంటారు. తర్వాత ఏంటంటే పెద్ద స్వెల్లింగ్తోనూ గ్యాంగ్రీన్ బబుల్తోనూ వస్తారు. సో ఏంటంటే సిమ్టమ్స్ అనేది అందరికీ తెలుసు, ట్రీట్మెంట్ అందరికీ తెలుసు, కాకపోతే ఈ రెండింటిని కోరిలేట్ చేసి సర్జరీ ఎవరు చేయాలి, మెడిసిన్స్ ఏం చేయాలి అనేది డాక్టర్కి తెలుసు. ఏ కండిషన్లో ఉంది, ఎలా ట్రీట్ చేయాలనేది సిమ్టమ్స్ వరీ కాదు. బేసికల్గా మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నెగ్లిజెన్స్ ఇస్ ద మోర్ వరీ అనమాట. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య ఫుడ్ ఎలర్జీ టెస్ట్లు ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి, లైక్ ఉపాసన గారు చెప్పారు అండ్ ఆల్సో సైఫ్ అలీ ఖాన్. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వీట్ పడదు అనో, కొంతమందికి నాకు రైస్ పడదు అనో, లేదంటే గ్రౌండ్ నట్స్,
కొంతమందికి చికెన్ కూడా పడదు. ఇలా ఉంటది కదా, అది ఆ టెస్ట్ చేయించుకోవడం అంత నెసెసరీయా, లేదంటే మరిది మనకు సెల్ఫ్ గా తెలుసు కదా కొంతమందికి? జనరల్గా సపోజ్ కామన్గా వచ్చే అలర్జీస్ ఏంటి అంటే వీట్ ఎలర్జీ. యాక్చువల్ గ్లూటిన్ ఎలర్జీ అనేది కొంచెం కామన్ యాక్చువల్గా. ఓకే. అండ్ మిల్క్ ఎలర్జీ. మిల్క్ అనేది మోర్ కామన్. ఆల్మోస్ట్ మనకి ఇండియన్ సెటప్లో ఒక 20 ఏజ్ దాటిన తర్వాత 30-40% వాళ్ళకి మిల్క్ పడదు, డైరెక్ట్ మిల్క్ పడదు. కర్డ్ అవన్నీ ఓకే. ఓకే. కర్డ్ అనేది ప్రాసెస్డ్ మిల్క్, అంటే ఆల్రెడీ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి తినడానికి రెడీ టు ఈట్ అనమాట. రైట్. సో మిల్క్ పడదు కామన్గా. నెక్స్ట్ ఏంటంటే గ్లూటిన్ ఒకటి పడదు వెరీ కామన్గా. మిగతా ఎలర్జీస్ అన్నీ అనేది అంటే పేషెంట్ స్పెసిఫిక్. సపోజ్ కొంతమందికి నేను గోంగూర తింటే ఎలర్జీ వస్తుంది అంటాడు, కొంతమందికి వంకాయ తింటే నాకు పడదంటాడు, కొంతమందికి సీ ఫుడ్స్ తింటే నాకు పడదంటాడు. అప్పుడు దాకా సీ ఫుడ్స్ తినేవాడు సడన్గా సీ ఫుడ్ తింటే నాకు ఎలర్జీ వచ్చేసింది అంట. ఓకే. సో అదేంటంటే పేషెంట్ని స్పెసిఫిక్ అనమాట. బట్ జనరల్గా ఏంటి అంటే ఏదన్నా ఫుడ్ మనకి పడని ఫుడ్, మనకు నోట్లో మ్యూకోజా అనేది ఒక లేయర్ ఉంటుంది, అది టచ్ అవ్వగానే వీ నో దట్ ఇచ్చింగ్. ఓకే. ఏదో పార్టీకి వల్ల లేకపోతే అదేంటో తెలుసుకోలేక తినేస్తాం కానీ జనరల్గా. బట్ వెన్ ద ఫుడ్ టచెస్ అవర్ మ్యూకోజా అంటే లైక్ లిప్ కానీ టంగన్ కానీ టచ్ చేయగానే విల్ గెట్ దట్ ఇచ్చింగ్. రైట్. ఇచ్చింగ్ వస్తుంది, ఎలర్జీ వస్తుంది. నెక్స్ట్ మింగుతున్నప్పుడు కూడా విల్ ఫీల్ దట్ థ్రోట్ పెయిన్ అనమాట. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫుడ్ ఎలర్జీ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతుంది యాక్చువల్గా. కొంతమందికి ఏమో విజిబుల్ ఉంటుంది, కొన్ని ఇంటర్నల్ గా కూడా అవుతాయి కదా. అది ఇంటర్నల్గా అయిపోయింది ఎలర్జీ అని చెప్పం మేడం. యాక్చువల్గా ఇంటాలరెన్స్ టైప్ అనమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు నాకు బయట ఫుడ్ ఏదన్నా తీసుకున్నాం అనుకుందాం, బాగా స్పైసీ ఫుడ్ తిన్నాం అనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయిపోతాయి. దట్ ఈస్ ఇంటాలరెంట్. ఆ ఫుడ్కి మన పడదు. ఓకే. ఎలర్జీ ఏంటి అంటే ఇట్స్ ఇమ్యూన్ రియాక్షన్ అనమాట. అంటే ఒక సపోజ్ కొంతమందికి ఏదన్నా ఒక లీఫ్ కానీ ఒక టైప్ ఆఫ్ వుడ్స్ని టచ్ చేయగానే టచ్ చేసిన ఏరియాలో పెద్ద ర్యాష్ వచ్చేస్తుంది, సేమ్ షేప్లో వస్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ఎలర్జిక్ అనమాట. అంటే ఆ పేషెంట్కి పడదు. బట్ ఎవరికి టెస్ట్ చేయాలి అనేది ఇట్స్ ఏ సబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు నాకు ఉంది, నాకు ఐ డోంట్ థింక్ వీ డోంట్ నాకేమీ అలర్జీస్ ఏముంది. ఓకే. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎలర్జీ ఉందని చూస్తాం. జనరల్గా ఎలర్జీ అనేది ఇమ్యూన్ రియాక్షన్ కాబట్టి ఫ్యామిలీలో రన్ అవుతుంది యాక్చువల్గా అనమాట. అంటే మనకి ఏదన్నా ఫ్యామిలీ హిస్టరీలో ఆస్తమా కానీ లేకపోతే ఈ డస్ట్ ఎలర్జీ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో ఏదైనా క్లీన్ చేయగానే మదర్కి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి మార్నింగ్ లేవగానే ఎక్కువ తుమ్ములు వచ్చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ ఎలర్జీ వస్తుంది అనమాట. సో దానికి టెస్టింగ్ కన్నా అబ్జర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఎంత అబ్జర్వ్ చేసినా సరే అనేబుల్ టు ఐడెంటిఫై. వాళ్ళకి ఎలర్జీని టెస్ట్ చేయించుకోవడం ఓకే. ఓకే. బట్ ఎందుకంటే అన్నిటి కైండ్స్ ఆఫ్ ఫుడ్ తిన్నా కూడా దేనికి ఎలర్జీ అంటే కొంతమందికి కాన్స్టిపేషన్ లాగా డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి బ్లోటింగ్ ఫీలింగ్. అంతే ఇప్పుడు మిల్క్ పడకపోతే కొంతమందికి బ్లోటింగ్ ఫీలింగ్ వస్తుంది. అది ఎలర్జీ కాదు యాక్చువల్గా, దానికంటే అతను డైజెషన్ అవ్వట్లేదు, దట్ ఈస్ ఇంటాలరెంట్ అనమాట. అంటే సపోజ్ బయట ఫుడ్ తిన్నా లేకపోతే కొన్ని మిక్స్ చేసి ఫుడ్ తిన్నా, ఇప్పుడు మీరు అన్నారు కర్డ్ తిన్న వాళ్ళకి మిల్క్ తాగిన వాళ్ళకి బ్లోటింగ్ వచ్చేస్తుంది, అది ఫుడ్ పడట్లేదు, అది ఎలర్జీ కాదు యాక్చువల్గా. ఎలర్జీ అనేది రియాక్షన్ టైప్ అనమాట. అంటే కంపల్సరీగా ఇరిటేషన్ రావటము, నెక్స్ట్ ఏంటంటే ఒక ఎనాఫైలాక్టిక్ రియాక్షన్ లాగా వచ్చేస్తుంది. అంటే థ్రోట్ మొత్తం బ్లాక్ అయిపోవటము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయిపోవటము, వెరీ డిఫరెంట్ రియాక్షన్స్ వస్తాయి. ఈ ఫుడ్ ఏదైతే మీరు కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్, వామిటింగ్ అని అనేది దట్ ఈస్ ఇంటాలరెంట్ అనమాట. అంటే ఒకసారి ఆ ఫుడ్ తిన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇంకోసారి తింటే ప్రాబ్లం. ఫిష్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ గ్లూటిన్ వాళ్ళు మిల్క్ ఒకటి ఎలర్జీ లాగా వస్తుంది కొంతమందికి. థర్డ్ అందుకే గ్లూటెన్ ఫ్రీ, నో మిల్క్, గ్లూటెన్ ఫ్రీ అని రాస్తారు. అంతేగాని నో బ్రింజాల్ ఫ్రీ, నో టామరిన్ ఫ్రీ అని ఎవరు రాయరు యాక్చువల్గా, బికాస్ వెరీ రేర్ అనమాట. లేకపోతే కొంతమందికి సీ ఫుడ్ జనరల్గా సేమ్ ప్రాన్ సీలో వెళ్తే వాళ్ళకి ఎలర్జీ వస్తుంది, బికాస్ లెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీ వాళ్ళకే వస్తుంది. అదే ప్రాన్ పాండ్లో పెరిగితే మళ్ళీ ఎలర్జీ రాదు అతనికి. ఇట్స్ వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఎవరికి ఎలర్జీ టెస్ట్ చేయాలంటే ఏంటంటే అబ్జర్వేషన్ చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, ట్రిగర్ అవుతుందో తెలియట్లేదు అని వాళ్ళకి చేస్తాము. బట్ 99.99% అది ఫుడ్ లో కాదు, మన రూమ్ లో ఉన్న డస్ట్ ఎలర్జీతో వస్తుంది. బట్ కొంతమందికి వెజిటబుల్స్ కూడా పడవు, లైక్ వంకాయ ఎక్కువ తిన్నప్పుడు బయట దురదలు వస్తుంది. అది స్పెసిఫిక్ మనం పేషెంట్ స్పెసిఫిక్ యాక్చువల్ అనమాట. అది అబ్జర్వేషన్ కదా, వంకాయ తిన్నప్పుడు రాదు. ఇంకా అదే పేషెంట్ అడగండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వంకాయలు ఒక వంకాయకే పడుతుంది. అది పేషెంట్ స్పెసిఫిక్ అనమాట, అతనికి అబ్జర్వేషన్ తెలిసిపోతుంది యాక్చువల్లీ. సో ఏవి అబ్జర్వ్ చేసినా కూడా పేషెంట్కి వర్కౌట్ అవ్వకపోతే ఎలర్జీ టెస్ట్ చేయించుకోవాలి. సి
టు బి ఫ్రాంక్ ఎలర్జీ టెస్ట్ ఈస్ థౌజండ్స్, ఇట్స్ నాట్ 100-200 రూపీస్ కాదు అది. రైట్ రైట్. సో మనం పేషెంట్స్ అందరికీ ఇంకొకటి, మీరు 100 మందిని నుంచోబెట్టి మీకు ఏదైనా ఫుడ్ ఒకటి పడదా అంటే ఒక పర్సన్ ఒక ఫుడ్ పేరు అని చెప్తాడు, కంపల్సరీగా చెప్తాడు, చెప్పకుండా ఎవ్వరు ఉండరు. బట్ ఇందాక అన్నట్టుగా నాకు డౌట్ ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ కన్నా మిల్క్ ఎక్కువగా, లైక్ మిల్క్ కన్జ్యూమ్ చేసిన, టీ ఆర్ కాఫీ కన్జ్యూమ్ చేసిన బ్లోటింగ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంటాలరెన్స్ మీరు కంటిన్యూ అవుతుంటే మీరు మిల్క్ ఒక్కదానికే ఎలర్జీ లాగా, అదే ఇంటాలరెంట్ లాగా వస్తుంది అనమాట. కాఫీ టీ తాగితే వచ్చేదాన్ని గ్యాస్ ప్రాబ్లం అంటారు, దానికి ఎలర్జీకి సంబంధం లేదు. ఎలర్జీ అనేది ఇమ్యూన్ రియాక్షన్ చేసి బాడీలో అన్ని సిస్టమ్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. రైట్. సపోజ్ టీలు కాఫీ తాగినప్పుడు లేదా లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ రావడం అనేది అది స్పెసిఫిక్ గా ఆ సిస్టమ్ మాత్రం. అది ప్యూర్ గా చెప్పాలంటే ఇట్స్ ఫుడ్ పాయిజనింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నిజంగా చెప్పాలి అంటే ఇండియన్ సెటప్లో 20-25 ఇయర్స్ అయిన తర్వాత పాలు తాగే వాళ్ళు ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగితే, మిల్క్ అని అడిగితే లక్షలో ఒక మంది కూడా చెప్పడు నేను పాలు తాగుతాను. మరి దాన్ని ఎందుకు అంత ఫ్రీక్వెంట్ చేస్తాము, వీ డోంట్ నో. ఎవరు తాగరు. టీ కాఫీకి ఎలర్జీ రాదు, టీ కాఫీకి రాదు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ మిల్క్, నాట్ ఫర్ ది ప్లెయిన్ మిల్క్. ఓన్లీ ప్లెయిన్ మిల్క్. టీ కాఫీలో మీకు టీ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కాఫీ పొడి ఉంటుంది, అండ్ ఇట్స్ ఆల్రెడీ వేడి చేసి మొత్తం న్యూట్రలైజ్ చేసి ఉంటుంది. జనరల్ గా మిల్క్ ఇంటాలరెన్స్ అంటే లాక్టోజ్, అదే రా మిల్క్ వస్తుంది, తప్పించి కాఫీ టీకి. రైట్ రైట్. సో మన ఇండియన్ ఒక ఫుడ్ ప్లేట్ తీసుకుంటే కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఏదో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతున్నాం, లేదంటే ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం, కానీ మంచి రైస్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్ ఉంటుంది, పప్పు అండ్ పచ్చడి ఉంటుంది, పెరుగు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మిక్స్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకున్నా తీసుకోకపోయినా చాలా విషయాల్లో మనము అంటే మన బ్యాక్ టు రూట్స్ అంటారు కదా, అది వెళ్లకుండా మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి యూజువలీ మన ఇండియన్ మీరు అన్నట్టుగా మన గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ డెవలప్ అయిపోతున్నాయి కదా. సో ఎక్కువగా ఏది హార్మ్ చేస్తుంది అంటారు ఈ రోజుల్లో? జనరల్గా అంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అని సపోజ్ అనుకుంటే, బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ది ఇండియన్ థాలీ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. ఫ్రమ్ కార్బోహైడ్రేట్ టు ఫైబర్, బనానాతో కంప్లీట్ చేస్తే ఇట్స్ అ వెరీ బెస్ట్ ఫుడ్ యాక్చువల్గా. బట్ ఏది బ్యాడ్ ఫుడ్ ఐటమ్స్ అనుకుంటే, ఫుడ్ అయితే ఎలా అయితే ఉంటుందో ఫుడ్ అమౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్ అనమాట. మనం ఎక్కువ ఫుడ్ తక్కువ టైంలో తీసుకుంటున్నప్పుడే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది యాక్చువల్లీ. సపోజ్ ఈరోజు 2 days ఫాస్టింగ్ ఉండేసి ఎవరో పార్టీకో లేకపోతే వాట్ ఎవర్ థింగ్ ఈజ్ అని చెప్పేసి బాగా ఆకలి మీదని బింగ్ ఈటింగ్ చేస్తాం. దట్ ఈస్ ద మోర్ డేంజర్ దాన్ ది ఫుడ్ ఐటమ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్స్ అనమాట. అడల్టరేటెడ్ అంటే మన మార్కెట్ నుంచి తెచ్చుకునేది ఇప్పుడు అంతా కంప్లీట్గా అడల్టరేటెడ్. న్యాచురల్గా అయితే మనకు అంత అమౌంట్ ప్రొడక్షన్ జరగదు. అడల్టరేటెడ్, కంప్లీట్లీ అడల్టరేటెడ్ ఫుడ్, కెమికల్ యూస్ చేయింది ఫుడ్ రాదు. ఫుడ్లో కెమికల్ రాకుండా ప్రోడక్ట్ బయటికి రాదు. సో ఎంతో కొంత కెమికల్ బాడీ లోపలికి వెళ్తుంది, వెళ్ళకుండా ఎప్పుడు ఉండదు. బట్ దాన్ని ఎంత మినిమైజ్ చేస్తామనేది సపోజ్ అదే మెటీరియల్ని మనం ఇంట్లో తయారు చేసుకుంటే యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆయిల్తోనే వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ రిఫ్రిజరేషన్ అనమాట. ఈరోజు వండుతాము, మధ్యాహ్నం ఆల్రెడీ అది సగం వేడిలోనే ఉంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేస్తాం, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేడి చేస్తాము, మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం. మన అదృష్టం ఏంటంటే అన్ని కంటైనర్లోనే ఉంటాయి కదా, దాన్ని బట్టి ఓవెన్ కంటైనర్ టైప్లోనే ఉంటుంది. కొంచెం తీసి వేడి చేయము ఎప్పుడు, మళ్ళీ అదే ప్యాకెట్ని మళ్ళీ వేడి అలా వేడి చేస్తూనే ఉంటాం. అది మోర్ డ్యామేజ్ యాక్చువల్గా. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయిల్, యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్. ఇంకా బెస్ట్ ఆయిల్ ఏంటనేది ఎప్పుడు టాపిక్ ఏనండి, అది డిస్కషన్ టాపిక్ లాగా ఉంటుంది. ఒకళ్ళు ఆలివ్ ఆయిల్, బట్ అందరూ చెప్పేది ఏంటి అంటే జనరల్గా ఈ వీక్లీ వన్స్ ఒక్కొక్క ఆయిల్ని చేంజ్ చేయమని చెప్తారు. ఒక ఆయిల్లో బెటర్ ఉంటే ఒక ఆయిల్లో బ్యాడ్ ఉంటుంది, దాన్ని వీక్లీ చేంజ్ చేసుకోమని చెప్తాం, బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే రిఫ్రిజరేషన్ అనేది ఎంత తక్కువ యూస్ చేయగలిగితే అంత బెటర్ యాక్చువల్గా. బట్ ఇప్పుడు మీల్ ప్రెపే ఓన్లీ అలాగే వచ్చింది కదా, అంటే ఒకేసారి ఫుడ్ కుక్ చేసుకొని ఆర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని, అంటే వీక్లో ఈ డే ఇది, అది కూడా ప్లాన్డ్ గానే ఉంటుంది, అంటే ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, అది కానీ బట్ అది కూడా రిఫ్రిజ్ లోనే ఉంటుంది కదా. జనరల్గా ఏంటంటే ఇట్స్ కమర్షియల్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే. మోర్ ఒబిసిటీస్ ఎక్కడ ఉన్నారంటే యూఎస్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాటర్ కన్నా వాళ్ళు కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతారు, బికాస్ సేమ్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఓకే. ప్యాకింగ్ ఫుడ్ అవన్నీ దిస్ డిఫికల్ట్ టాపిక్. బట్ మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు తిన్నది, లేకపోతే మ్యాక్సిమం అదే రోజు కన్జ్యూమ్ చేసిందే. మీరు ఇప్పుడు మన బేకరీస్కి వెళ్తేనే చెప్తారు ప్లీజ్ కన్జ్యూమ్ ఆన్ ది సేమ్ డే అని. మీరే ప్రిపేర్ చేసుకొని మీరే కన్జ్యూమ్ చేసుకుంటే దట్స్ ఆల్వేస్ ఏ బెటర్. లెక్క కట్టి తినే బదులు యాక్చువల్గా ఏంటంటే మంచిగా తిని, మీరు ఎంతైతే వర్క్ చేస్తారో అంత తిని, ఎంతైతే తిన్నారో అంత వర్క్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్.
ఇక ప్రతిసారి ఏదో నెంబర్ల గేమ్లో ఆడుకుంటూ ఎంత తీస్తున్నాం అనేది జనరల్గా ఒక 1000 మెంబర్స్ జిమ్కి పే చేస్తే 10 మెంబర్స్ వెళ్తారు. అట్లాగే ఇట్లాంటి ఏదైతే ఫాలో అవుతున్నారో సొంతంగా అది మన రెగ్యులర్ రొటీన్ ప్రాక్టీస్కి వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ అండ్ వర్క్ అదేం లేకుండా మళ్ళీ వర్క్ నేను చేయను అంటే కన్జ్యూమ్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. రైట్. కన్జ్యూమ్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలి కూడా, బయటకి తీయాలి కాబట్టి ఓకే. దట్స్ ద బెటర్ వే యాక్చువల్గా. అంటే ఫర్ మేబీ 100 years. రైట్. అంతేగాని షార్ట్ టర్మ్కి అయితే ఓకే, యూ కెన్ సే నేను ఓన్లీ ఈ రోజు ప్రోటీన్ తింటానంటే యూ కెన్ డూ ఇట్. ఏదైనా షార్ట్ టర్మ్ గోల్స్ వేరే షార్ట్ టర్మ్ గోల్స్ కోసం. లాంగ్ టర్మ్ ఇస్ నాట్ హెల్ప్ఫుల్. రైట్ సార్. అలాగే గ్యాస్ట్రిక్ రీఫ్లక్స్ అనేది సివియారిటీ పెరుగుతుంది కాబట్టి దానికి సర్జరీస్ చేస్తారు కదా, అంటే ఎలా చేస్తారు? అంటే పర్సన్ని బేస్ చేసుకొని వీళ్ళకి సర్జరీ చేయొచ్చు లేదు అని ఎలా డిసైడ్ చేస్తారు? జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కన్నా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే అతనికి స్టమక్లో పెయిన్ ఇబ్బంది ఏమి ఉండదు, అంటే అబ్డామిన్లో. మెయిన్ చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ రావటము, ఏం తిన్నా కూడా ఎక్కువ బ్లోటింగ్ వచ్చేయటము, బర్పింగ్ ఎక్కువ రావటం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాఫ్, ఎక్కువ లాంగ్ హిస్టరీ ఆఫ్ కాఫ్ ఉండడం, అంటే మోర్ దాన్ 1 month కాఫ్ ఉండటము. థ్రోట్ పెయిన్, పొద్దున్నే లేకుండా థ్రోట్ పెయిన్, ఇయర్ పెయిన్. నెక్స్ట్ ఏంటంటే రిపీటెడ్ ఆస్థమాటిక్ అటాక్స్, ఎనసైటిస్ అటాక్స్ రిపీటెడ్గా వస్తుంటే వీళ్ళకి ఏంటంటే రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్తాము. వీళ్ళ కంప్లైంట్స్ జనరల్గా ఏంటంటే నైట్ టైం ఎక్కువ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నా కూడా ఫుడ్ ఐటమ్ మనం బర్ప్ చేస్తాం. జనరల్గా ఎవరైనా ఫుడ్ తిన్న తర్వాత 1-2 burps కామన్. వాళ్ళు బర్ప్ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్కి మనకు నోట్లోకి అన్నం వస్తాయి అన్నమాట యాక్చువల్గా. సో వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉందని చెప్తాం. సో ఎవరికి అనేది జనరల్గా ఎండోస్కోపీ డిసైడ్ చేస్తుంది. ఎండోస్కోపీలో సపోజ్ మనకి grade 3, grade 4 రిఫ్లెక్స్ ఉంది, హైటస్ హెర్నియా అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే మనకి పొట్ట లోపల ఉండాల్సిన స్టమక్ ఛాతి లోపలికి వస్తుంది అనమాట. దాన్ని హైటస్ హెర్నియా అంటాం. ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి మీకు ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా సర్జరీ లేనిదే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సరే నేను సర్జరీ చేయించుకోండి సార్, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతానంటే ఒక సెన్సెస్ ఏంటి అంటే మీరు ఆ కంప్లైంట్ని తగ్గించుకోవడానికి 2 years వరకు మెడిసిన్స్ వాడారంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సర్జరీ. అంత కాస్ట్ పడుతుంది మెడిసిన్స్ మీద అనమాట. అండ్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ యాక్చువల్లీ. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? మళ్ళీ ఏమవుతుంది అంటే రిఫ్లెక్స్ కంటిన్యూస్గా అవుతుంది అనుకోండి. ఫస్ట్ పైనుంచి మొదలు పెడతాం. మనకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైనసైటిస్, ఇయర్ డ్రమ్స్ ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. థర్డ్ వన్ ఈజ్ రిపీటెడ్గా లంగ్లోకి ఆస్పిరేషన్స్ వస్తాయి, అంటే ఆస్పిరేషన్ న్యూమోనియా వస్తుంది, లంగ్స్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా ఇంకా రిపీటెడ్గా అవుతుంటే ఫుడ్ పైప్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే యాసిడ్, నేను అదే చెప్తున్నాను, మన బాడీలో ఒక ఏరియాలో ఉండాల్సిన ఫ్లూయిడ్ ఇంకొక ఏరియాకి వెళ్తే అది పాయిజన్ కన్నా డేంజర్. స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ ఫుడ్ పైప్లోకి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫారెన్ బాడీ. సో మన బయట నుంచి యాసిడ్ పోసినట్టే యాక్చువల్. సో కంటిన్యూస్గా రిఫ్లెక్స్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎండోస్కోపీ చేస్తాము, ఓకే ఈ పేషెంట్కి మనకి రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉంది, హైటస్ హెర్నియా ప్రాబ్లం ఉందని చెప్తాం, గ్రేడింగ్ చెప్తాము. తర్వాత ఏంటంటే pH స్టడీస్ అని యాసిడ్ నిజంగా పైకి వస్తుందా లేదా చూస్తాం. ఎందుకంటే మనం చేసే సర్జరీ ఏంటి అంటే యాసిడ్ పైకి రాకుండా ఆపే సర్జరీ అనమాట. సో నిజంగా యాసిడ్ పైకి వస్తుందో లేదో చూడాలి కదా, లేకపోతే రేపు నేను సర్జరీ చేసిన తర్వాత యాసిడ్ ఆగినా ఆగకపోయినా కంప్లైంట్ తగ్గదు. సో pH స్టడీస్ అని చెప్తాం. తర్వాత సర్జరీకి ప్లాన్ చేస్తాం. సర్జరీ ప్లాన్ చేసే ముందు కంపల్సరీగా మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్తాము. మెడిసిన్స్తో అతను హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, వెయిట్ చేయొచ్చు, వెయిట్ తగ్గమని చెప్తాము. తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి, బయట ఫుడ్ ఇవన్నీ చేసినా కూడా పేషెంట్కి కంఫర్టబుల్ లేకపోతే అప్పుడు మాత్రమే సర్జరీ. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సర్జరీస్కి ముందు మెడికల్గా పేషెంట్ ఫిట్ ఉన్నాడో లేదో చూసుకొని నిజంగా అతను అన్ని వాడి అప్పటికే తగ్గపోతేనే సర్జరీ. సో సర్జరీ ఏంటంటే సేమ్ అండి, లైక్ ఫుడ్ పైప్ చుట్టూ స్టమక్ని రౌండ్ చేస్తాం అన్నమాట, ర్యాపింగ్ చేస్తాం, దాన్నే ఫండోప్లికేషన్ అంటాం. రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అండి. అంటే పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. 100 మెంబర్స్కి సిమ్టమ్స్ లేకుండా మనం కన్ఫర్మేషన్ చేయకుండా చేస్తే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఈ పేషెంట్కి సర్జరీ చేస్తే సిమ్టమ్స్ తగ్గుతాయి అని మనం అనుకుంటే 100 మెంబర్స్లో ఆల్మోస్ట్ 99 సక్సెస్ రేట్ ఉంటుంది. కాంప్లికేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ 0, నెగ్లిజిబుల్. సో దాని తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా పేషెంట్ లైఫ్ స్టైల్ కనుక మాడిఫై చేసుకోకుండా నేను అదే ఫుడ్ మళ్ళీ తింటానని కూర్చుంటే ప్రతి ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, సేమ్ కండిషన్, ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో కంపల్సరీగా అందుకే ఫాలోఅప్ ఇంపార్టెంట్. అంటే దేనివల్ల స్టార్ట్ అయింది ఇదంతా, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అదే కంటిన్యూ చేస్తే అదే వస్తుంది. రైట్. సో బిఫోర్ ద సర్జరీ మీరు ఏ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు? ఎండోస్కోపీ అండి. ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాము, తర్వాత ఏమో pH స్టడీస్ అని ఉంటుంది అనమాట, మానోమెట్రీ, 3 టెస్టులు చేసి
ఎందుకు చేస్తామంటే ఒకటి కన్ఫర్మేషన్, సెకండ్ ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి, థర్డ్ ఏంటంటే నేను సర్జరీ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఈ పేషెంట్కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీ చేసి సక్సెస్ని కోరుకోకూడదు కదా యాక్చువల్గా. సో కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్, ఏ టైప్ ఆఫ్ సర్జరీ, ఎంత సక్సెస్ రేటు ముందే తెలిసిపోతుంది. ఓకే. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి అండ్ సర్జరీస్లో కూడా టైప్స్ ఉంటాయా? సర్జరీస్లో టైప్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఇప్పుడు అంతా ల్యాప్రోస్కోపీ ఆ రోబోటిక్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వ్రాపింగ్ అని చెప్తాము. వ్రాపింగ్ అంటే మన ఫుడ్ పైప్ చుట్టూ స్టమక్ని 360 degreesలో ర్యాప్ చేస్తామా, 270 degreesలో ర్యాప్ చేస్తామా, 180 degreesలో ర్యాప్ చేస్తామా అనేది ఈ టెస్ట్ల వల్ల తెలుస్తుంది. ఓకే. జనరల్గా ఏంటంటే సపోజ్ ఒక పెరిఫెరీ నుంచి, ఆదిలాబాద్ నుంచి పెరిఫెరీ నుంచి వస్తారు. అక్కడ ఏంటంటే సర్జరీ చేయించేసుకోమనగా నేను రాగానే లేదు బాబు ఈ 3 టెస్టులు చేయించాలనగానే ఆ 3 టెస్టుల కాస్ట్ అరౌండ్ 30-40 ఉంటుంది. అదేంటి సార్ సర్జరీ కాస్ట్ ఏమో 1.5 అంటారు, ఈ టెస్టులకే డబ్బులు అయిపోతుంటే. బట్ ఆ సర్జరీ చేయాలనేది ఈ టెస్టులు చేస్తేనే చెప్తాను. లేకపోతే నేను సర్జరీ చేస్తా, నువ్వు ఏ కంప్లైంట్తో వచ్చావో మళ్ళీ బ్యాక్ టు అదే కంప్లైంట్తో వెళ్తావు. ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్ లేకుండా సర్జన్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు. సర్జరీ సక్సెస్ఫుల్ కాదు. సో ఈ మధ్య కాలంలో ఇంకా ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి సార్ మీ దగ్గరికి, లైక్ గ్యాస్ట్రో కేసెస్? ఎప్పుడు అబ్డామిన్ అనేది ఒక మ్యాజిక్ బాక్స్ అని, పెనోరామా బాక్స్ అంటాం. అంటే తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది యాక్చువల్గా అనమాట. కొంతమంది పేషెంట్స్ వస్తారు జస్ట్ సింపుల్ చాప ముళ్ళకి, మటన్ పీసెస్కి బౌల్స్ పర్ఫరేట్ అయిపోయిన వాళ్ళు వస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడో మేము MBBS MS చేస్తున్న టైంలో ట్రైబల్లో హెర్నియాలు, పెద్ద పెద్ద హెర్నియాలు వచ్చాయన్నమాట. అంటే పేగు మొత్తం బయటకు వచ్చిన ఆల్మోస్ట్ పొట్టలో ఉండాల్సిన సగం పేగులు, ఇంటెస్టైన్ అంతా బయట ఉన్న పేషెంట్స్ వస్తారు. సో ఎవ్రీడే ప్రతి కేసు డిఫరెంట్గానే ఉంటుంది. ఒక పేషెంట్కి అసలు హిస్టరీలో ఎప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండవు. ఎప్పుడో ఒక స్కాన్ చేస్తే ఒక చిన్న స్టోన్ ఉంటుంది అనమాట, 3 mm 4 mm. 3 mm 4 mm కాదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసేస్తారు వాళ్ళు కూడా. ఫిజిషియన్స్ అంటే బయట డాక్టర్స్ ఎవరైనా చూసినా కూడా ఏం కాదు చిన్న స్టోనే అంటారు. ఆ చిన్న స్టోన్ వచ్చి ప్యాంక్రియాస్లో పడుతుంది. అదేమో జస్ట్ ఒక 30 minutes సర్జరీ వల్ల 4 days హాస్పిటల్ స్టే పెరిగిపోతుంది. సో అవేంటంటే అబ్డామిన్ అనేది పెనోరామా బాక్స్, అది ఓపెన్ చేసే కొద్దీ కొత్త రూమ్లు ఓపెన్ అవుతూనే ఉంటాయి. ఓకే. సో గట్ హెల్త్ కాపాడుకోవడం అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా జనరల్గా గట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫస్ట్ హోమ్ రెమెడీస్ వాడతారు. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాడేస్తారు టాబ్లెట్స్. తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వస్తారు. బట్ జనరల్గా ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నేనేమి డైజెషన్ ప్రాబ్లం వచ్చిన ప్రతి పేషెంట్ని డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. బట్ మీ కంప్లైంట్ కనుక తగ్గట్లేదు, ఈ ప్రాబ్లం కాదు, ఈవెన్ చెస్ట్ ప్రాబ్లం అయినా సరే మినిట్ టు మినిట్ ప్రాబ్లం పెరుగుతుంది అనుకోండి, డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లము అలాగే ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఒకసారి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, మీరు ఇప్పుడు అడిగినట్టు హార్ట్ ప్రాబ్లం అని కన్ఫర్మేషన్ అయిన పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ECG అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి గ్యాస్ ప్రాబ్లం అని ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిన అతను ఇబ్బంది పడి మళ్ళీ వచ్చి స్టెంట్ లేపించుకునే పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఏంటి అంటే ఈవెన్ ఆ మినిట్లో టెస్ట్లో నార్మల్ వచ్చినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ మళ్ళీ ఇమీడియట్గా బ్యాక్ వెళ్ళండి. అరే ఇప్పుడే కదా వెళ్ళింది, ట్యాబ్లెట్ వాడుకుంటే తగ్గిపోతుంది కదా అని నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మీకు హార్ట్ ఇష్యూ అయినా లంగ్ ఇష్యూ అయినా ఏదైనా యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. అంతేగాని హరిబరిగా పరిగెత్తడానికి ట్రై చేయొద్దు. రైట్. Then so we got a better understanding about this. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.